ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యం, నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయం ముందు వాటిని భద్రంగా ఉంచుకొనుము. వాటిని పొందిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇస్తవి అని సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 నుంచి 22వ వచనంలో వ్రాయబడింది. ఈ వాక్య వివరణ. ఈ వాక్యంలో దేవుడు మనకు చాలా స్పష్టంగా ఒక ముఖ్యమైన సత్యాన్ని చెబుతున్నాడు. దేవుని వాక్యాన్ని కేవలం వినడం మాత్రమే కాకుండా మన హృదయంలో దాచుకొని ప్రతిరోజు ఆచరించాలి. మనం వాక్యాన్ని గౌరవించి జీవించినప్పుడు అది మన ఆత్మకు జీవాన్ని ఇస్తుంది మరియు మన జీవితం మొత్తాన్ని ఆశీర్వదిస్తుంది. దేవుని వాక్యం మన మనసును మారుస్తుంది, మనకు జ్ఞానాన్ని ఇస్తుంది, మన శరీరానికి కూడా ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి మనం ప్రతిరోజు వాక్యాన్ని చదవడం, ధ్యానించడం మరియు ఆచరించడం చాలా అవసరం. దీని ముఖ్య సందేశం, దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, దానిని హృదయంలో దాచుకుని ఆచరించాలి. అది జీవానికి, ఆరోగ్యానికి మూలం. చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, నీ వాక్యమును వినే హృదయమును నాకు అనుగ్రహించుము. దానిని నా హృదయంలో దాచుకుని నా జీవితంలో ఆచరించినట్లు నన్ను నడిపించుము. నీ వాక్యం ద్వారా నాకు జీవమును, ఆరోగ్యమును ప్రసాదించుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్.